హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా జై పల్నాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నా నమస్కారం. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, నేను ఇప్పుడు దాకా యూట్యూబ్లో చాలా వీడియోలు చేశాను. షార్ట్ ఫిల్మ్స్ తీశాను, కవర్ సాంగ్ చేశాను, షార్ట్లు తీశాను, కామెడీ చేశా, ఎన్నో వీడియోలు చేశా. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక మూవీలో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ఆ మూవీ ఏంటంటే నేను కీర్తన, చీమడ ప్రొడక్షన్స్ సమర్పించు నేను కీర్తన అనే మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను మంచి విలన్ రోల్ క్యారెక్టర్ చేశా. విజయ రంగరాజు గారితో పక్కన విలన్ చేశాను నేను. విజయ రంగరాజు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఆయనేనండి మన ఎగ్జామ్ మూవీలో నాయుడమ్మ క్యారెక్టర్ చేసిన విలన్ గారు. ఆయన పక్కన యాక్ట్ చేయడం జరిగింది. రేపు ఈ నెల 30వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్లో. మామూలుగా ఉండదు. నేను మొన్ననే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క ఫైట్ సీన్ చూస్తుంటే నిక్కర్లు పొడుస్తున్నాయి. అసలు ఆ ఫైట్ సీన్ సార్ ఎలా తీశారు సార్, మామూలు లేదు సార్. వీడియో మటుకు, ట్రైలర్ మటుకు. రేపు సినిమా కూడా ఎంతకంటే డబల్ ఉంటుంది, మామూలుగా ఉండదు. మా క్యారెక్టర్ ఎలా ఉండదంటే ఆ సినిమాలో, ఈయన చంపేస్తే బాగుండు, వామ్ము ఇలాంటి వాడు ఏంది, ఇలాంటి వాడు సమాజంలో బతకూడదు అన్నట్టుగా ఉంటుంది మా క్యారెక్టరు. అంత వైలెంట్గా ఉంటుంది. సినిమా చూస్తే మీకు అర్థమైంది. రేపు 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. మొత్తం వరల్డ్గా రిలీజ్ అవుతుంది సినిమా. నేను కీర్తన, మా హీరోయిన్ కానీ మా హీరో కానీ బాగా యాక్ట్ చేశారు. సైడ్ డ్యాన్సర్లు కానీ అందరూ చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. ఆర్టిస్టులు, నా తోటి ఆర్టిస్టులు, మా చుట్టుపక్కల మొత్తం ఏరియా, పల్నాడు ఏరియా కుర్రోళ్ళు మొత్తం చాలా సపోర్ట్ చేశారు సార్కి. మొత్తం మా షూటింగ్ కూడా మొత్తం పల్నాడు ఏరియాలోనే జరిగింది. ఆ సినిమా గురించి చెప్పాలంటే, మా రమేష్ బాబు సార్ గారు చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఒక హీరోయిన్ కూడా, ఒక చిన్న ఆర్టిస్ట్ని కూడా పొద్దున్న 4 గంటలకే ఫోన్ చేసి, లేండి టైం అవుతుంది షూటింగ్ వెళ్ళిపోవాలని చెప్పేసి 4 గంటలకే ఫోన్ చేసి అందరూ రెడీ చేసి కారులో ఎక్కించుకొని షూటింగ్ లొకేషన్ తీసుకెళ్ళేవాడు. చాలా సార్ మీకు డెడికేషన్కి చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మామూలు విషయం కాదు సార్ అది. ఎంతో ఖుషి ఉంటే కానీ మీకు అంత ఖుషి, అంత సినిమా పిచ్చి ఉంది కాబట్టి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఈ సినిమాని ఇంత దగ్గర తీసుకొచ్చారు సార్ మీరు. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి సార్. మా జీవితంలో మొదటి సినిమా సార్. నా జీవితంలో ఎలాంటి సినిమా అవకాశం వద్దని నా కల్లో కూడా ఊహించుకోలేదు సార్ నేను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా చెప్పేది ఏం లేదండి. ఎంత బ్లాక్ బస్టర్ అంటే అంత బ్లాక్ బస్టర్ అండి. ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. యూట్యూబ్లోకి వెళ్ళి నేను కీర్తన అనే మూవీ ట్రైలర్ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేసిద్దండి. ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసి మీకే అర్థమైపోద్ది సినిమా ఎలా ఉంది, ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది. సినిమా రేపు 30వ తారీఖు రిలీజ్ అవుతుందండి ఆన్ థియేటర్స్. మామూలుగా ఉండదు. థియేటర్లో బద్దలైపోవాలండి. థియేటర్లో పగిలిపోతాయి. మామూలుగా ఉండదు అక్కడ విషయం. సినిమా సీట్లు సిరిగిపోవాలా. అదండి మా సినిమాని విజయవంతం చేసి మంచి హిట్ ఇస్తారని ప్రేక్షక దేవులకి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నానండి. సినిమా మటుకు సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. హైలైట్.